నెక్స్ట్, అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ, మెట్రో విస్తరణను ఆపాలి అనుకునే వారికి శిక్ష తప్పదు, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. సో ఈ స్టేట్మెంట్ హైలైట్ అవుతున్నది. ఈ నగర బహిష్కరణ, సామాజిక బహిష్కరణ అన్న ఈ నిన్నటి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అన్నది దాదాపు ఆల్ పేపర్స్లో హైలైట్ అవుతున్నది. సో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎట్లా రాసిరు, మా ప్రభుత్వాన్ని కూల్చే మునగాడున్నాడా, టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక పెళ్లలు మిగలవు, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, మా కళ్ళలో చూసే ధైర్యం లేదు, ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లెక్కలు చెబుతా, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి, మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం, ఆయన సంసారం సక్కగలేకే అతుకుల బొంతలా పొత్తులు, అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ తప్పదు, సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఇది ఆంధ్రజ్యోతి. వెలుగులో ఆ వార్తని వీళ్ళు ఇంకొక రకంగా రాసినారు. ఎమ్మెల్యేలను కొనాలి అని చూస్తే సామాజిక బహిష్కరణే, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాతరేస్తారు, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే ఎట్లా కూలింది, కేసీఆర్ ఫామ్ హౌస్లో కట్టుకున్న ఇల్లు అట్లా ఎందుకు కూలలే, బండారం బయటపడుతుందన్న భయంతోనే మేడిగడ్డకు రిపేర్లు చేయాలి అంటున్నాడు. ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీని కూడా ప్రజలు బండకేసి కొడతారు, ఎన్డీఏ అతుకుల బొంతగా మారింది, హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సో ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ఏం మాట్లాడారు ఆయన, అభివృద్ధి పనులు అడ్డుకునే వారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెట్రో విస్తరణ పనులు అడ్డుకునే వారికి నగర బహిష్కరణ శిక్ష విధిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మేడ్చల్లో ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. బైరామల్గూడలో నిర్మించిన పైవంతెన, ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద సభలో బైరామల్గూడ, ఉప్పల్ కార్యక్రమాల్లోనూ ప్రసంగించారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎస్టీపీ ప్లాంట్ల యొక్క నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంది, ఇంకా మెగా కృష్ణారెడ్డి పాత్ర ఇంకా ఈ గవర్నమెంట్లో కూడా నడుస్తుందన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ఎస్టీపీ సీవరేజ్ ప్లాంట్ల విషయంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ, మిగతా ఈ జిహెచ్ఎంసీలో కొన్ని వర్క్స్ విషయంలో తెర వెనుక మెగా కృష్ణారెడ్డికి పనులు ఇచ్చారన్న ఆరోపణలు బయట నుంచి వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇది చాలా పెద్ద దేశద్రోహం కిందకి వస్తుంది, తెలంగాణ ద్రోహుల కిందకి వస్తుంది. మరి సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కన్సర్న్ మినిస్టర్ ఎవరుంటే వాళ్ళు. హైదరాబాద్లోని పాత బస్తీలో మెట్రోను విస్తరించాలి అన్న ప్రతిపాదనకు కేంద్రం అనుమతిచ్చింది. నేను, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. అంతలోనే మెట్రో రైలు మార్గం విస్తరణను అడ్డుకునేందుకు కేంద్రానికి ఒక ఆయన లేఖ రాసిండు. అభివృద్ధికి సహకరించకపోతే అతనికి నగర బహిష్కరణ శిక్ష పడుతుంది. ఈ రోజు పనులు ఆపమని వాళ్ళు చెబుతున్నారు. మీకు పాత బస్తీని అభివృద్ధి చేయడం రాదు, మేం చేస్తున్నాం, అడ్డుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం అయినందువల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే పక్కనే ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లోని గోడల్లో ఒక్క ఇటుకైనా ఉంటుందా? ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఎవరినైనా కొనాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఇది రేవంత్ రెడ్డి నిన్న చేసిన స్టేట్మెంట్. ఇగో, కార్యకర్తల కష్టంతో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే మునగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదని, తమ కళ్ళలోకి చూసే ధైర్యం లేదని, కానీ సర్కారు 6 నెలల్లో కూల్తదని, 3 నెలల్లో పోతదని అంటున్నారని కేసీఆర్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. దోచుకొని దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయొచ్చనే భ్రమలో ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు. ఒకవేళ పడగొట్టాలని ఆలోచన చేస్తే ఇక్కడికి కూతవేటు దూరంలోనే ఫామ్ హౌస్ ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పెళ్లలు కూడా మిగలవు బిడ్డ. మా కార్యకర్తలు తలుచుకుంటే గొయ్యి తీసి పాతి పెడతారు. మేము మంచోళ్ళం కాబట్టే మీరింకా బజార్లలో తిరుగుతున్నారు. ప్రతిపక్షంలోనే భయపడలేదు, ఇప్పుడు అధికారం మాదే, మాతో పెట్టుకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది అని హెచ్చరించారు. ప్రజల తరపున పోరాడినందుకే 64 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి పాల డైరీ వరకు 1580 కోట్లతో నిర్మించబోతున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ను కండ్లకోయ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అక్కడే మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం, ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అలాగే బైరామల్గూడ చౌరస్తాలో 194 కోట్లతో నిర్మించిన సెకండ్ లెవెల్ వంతెన కూడా అక్కడేదో ప్రారంభించినట్టున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాన్ని పడగొట్టే మునగాడున్నడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న దాంట్లో కొంత వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు
ప్రజలు ఒక 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 గవర్నమెంట్ రావాలి అని మ్యాండేట్ ఇచ్చినప్పుడు 64 మంది సభ్యులు వాళ్ళకు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 60, ఇంకొక 4 ఎక్స్ట్రా ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూడా ఒకరు ఎక్స్ట్రా ఉన్నారు. ఈయన ఎంఐఎం కూడా మేమే సపోర్ట్ చేస్తాం అంటున్నారు. సరే, అది పక్కన పెడితే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగాలి 5 సంవత్సరాల పాటు. ఒకవేళ మొత్తం ప్రజలని కేసీఆర్ లాగా పీల్చి పిప్పి చేసి అదే మెగా కృష్ణారెడ్డి, అదే మైహోం రామేశ్వరరావు, అదే రాజపుష్ప, అదే వాళ్ళ దందా కంటిన్యూ అయితే అప్పుడేమైనా ప్రజలే ఆలోచిస్తారు ఈ ప్రభుత్వం ఉండాలా ఉండొద్దా అని. సో ఈ 5 నెలలు 6 నెలలు కూడా కాకముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఏం చేస్తామనంటే ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఫామ్ హౌస్లో కూడా ఒక్క ఇటుక పిల్ల మిగలాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోద్దని. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలగొట్టే అధికారం ఎవరికి ఉన్నది? ఒకవేళ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా మీలాగే పనిచేస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు. అప్పుడు పబ్లిక్ ఆలోచన చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా వీళ్ళ సైడ్ ఏం ప్రజలు నిలబడే అవకాశం ఉండదు. అంత అరాచకం చేస్తే నాకు తెలిసి కేసీఆర్ కంటే దుర్మార్గుడు ఎవ్వడూ లేడు ఈ దేశంలో, ఏ రాజకీయ నాయకుడు లేడు. కేటీఆర్ ఈ బ్యాచ్ కంటే దుర్మార్గమైన అరాచకమైన మనుషులు నాకు తెలిసి ఈ భారతదేశంలోనే ఏ పొలిటికల్ పార్టీ లేదు. మేము అందుకే ఎలక్షన్స్కి ముందే చెప్పినాం, అరే బాబు, అద్భుతాలు మనం జరగకపోయినా కనీసం మనం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఒక డెమోక్రటిక్ వేలో మనం పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనీసం జరిగిన నష్టం పోయినా భవిష్యత్తులో ఇంకా ఈ స్థాయి నష్టం జరగకుండా ఉంటుంది అని మనం ఎలక్షన్స్కి ముందు ఫస్ట్ ఇవి నోడగొట్టండి అని చెప్పినాం. కేసీఆర్ కాకుండా ఎవరికైనా మీరు ఓటేసుకోండి అని చెప్పినాం. ఇందులో భాగంగానే సో ఇట్లా ఈ వ్యాఖ్యలు మనకి ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, దాదాపు ఒక గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి. దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలంతా పెద్ద ఎత్తున కబ్జా కోర్లు ఉన్నారు మొత్తం తెలంగాణలో. ఇప్పుడు మల్లారెడ్డి చూడండి, డోర్ ఓపెన్ చేస్తే వచ్చి మీద పడదామని చూస్తున్నాడు. ఇట్లాంటి లీడర్లు ఉన్నారు. మరి ఇట్లాంటి లీడర్లను వీళ్ళు తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే అది ఏ స్థాయిలోకి వెళ్తుంది? ఇక పెద్దగా తేడా ఉండదు. ఇప్పుడు వీళ్ళు చెప్పొచ్చు, రేపు పొద్దున తీసుకొని ఇగో చూసిరా మా ప్రభుత్వాన్ని పడగొడదామని డైరెక్ట్గా చెప్పినారు కాబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే మాకేం అవసరం అని చెప్పడానికి వీళ్ళ చేతిలో ఒకటి ఉన్నది. అయినప్పటికీ ఈ ప్రభుత్వాన్ని పడగొడితే జనమేం ఊరుకోరు. సో అలాంటప్పుడు మీరు అట్లాంటి దొంగ ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కేటీఆర్ బ్యాచ్ చెరువులని చెరబట్టింది. మీరు అందరినీ తీసుకోవడం ద్వారా మళ్ళీ అదే మాఫియా, అదే తరహా కబ్జా వ్యవహారాలు హైదరాబాద్లో నడుస్తాయి. పెద్దగా మనం మార్పు, ఒక పునర్నిర్మాణం అంటున్నారు కదా మీరు, ఆ పునర్నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుంది? సో మీరు ఈ పేరు చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా అది మళ్ళీ మొదటికే వస్తుంది, చూసుకోండి. రేపు పొద్దున మీరు ఒకవేళ 2-3 ఏళ్ల తర్వాత మీ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే ప్రయత్నం జరిగినా ప్రజలు మీ వైపు ఉండడానికి ఇష్టపడరు. ఎట్లా కూలగొడతారు ఈ ప్రభుత్వాన్ని అని కూడా ప్రజలు అడగరు. మీ మీద ఒక సింపతి ఉండే అవకాశం ఉండదు. సో దయచేసి ఆలోచించుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.